వెల్కమ్ బ్యాక్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వస్థలాలకు బయలుదేరుతున్న ప్రయాణికులతో విశాఖ బస్టాండ్ కిక్కిరిసింది. చాలా బస్సులు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లడంతో రద్దీకి సరిపడా బస్సులు లేని పరిస్థితి ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పిలుపునిస్తున్న అధికారులు ఓటర్లకు బస్సులు లేకుండా చేశారని మండిపడుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. ఆర్డర్లతో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా మారింది. విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన స్వస్థలాలకు బయలుదేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో ఏదైతే హైదరాబాదు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే సెటిల్ అయిన వారంతా కూడా ఓటు హక్కును వినియోగించడానికి తమ గ్రామాలకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్కి వందలాదిగా వేలాదిగా ప్రయాణికులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తమ స్వగ్రామానికి వెళ్ళడానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా దాదాపు 4-5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా బస్సులు అయితే లేవని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే విశాఖ జిల్లా పరిధిలో మొత్తం 1050 బస్సులు ఉన్నప్పటికీ వాటిలో దాదాపు 750 బస్సులన్నీ కూడా ఎలక్షన్ డ్యూటీకి వేయడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నారు. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అసలు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎప్పటి నుంచి మీరు ఒక బస్సుల కోసం వచ్చారు? రాత్రి 9:30 బయలుదేరా విజయవాడలో. రాత్రి 2 గంటల బండి ఎక్కా. 2 బళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నా మరి ఖాళీ లేక మానేశాం, ఎక్కలేదు. తర్వాత బండి 2 గంటలకు ఎక్కాం. ఇదిగో ఇప్పుడు 10 అయింది దిగాము. అంటే ఇప్పుడు ఈ 2 గంటల కూడా ఇక్కడ ఉంటానుగా విజయనగరం చీర్పల్లి బస్సు కనబడట్లేదు. అధికారులు ఎవరు అడుగుతాం? ఇప్పుడు అధికారులు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఎవరి బాధలు వాళ్ళే పడతారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది సార్? మీ నుంచి వచ్చాను సార్. మేము ఇక్కడ ఎవరో బస్సులు అడిగినా సరే ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎలక్షన్ డ్యూటీ టైంలో ఎలక్షన్ డ్యూటీలు వేసారండి, అది బస్సులు ఖాళీ లేవని చెప్తాను సార్. మరి మా పరిస్థితి ఏంటి? మరి ఓటే ఒక నిమిషానికి వచ్చాం, మా పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నాం సార్. మిమ్మల్ని అడుగుతాం దయచేసి సార్, దయచేసి మీరు ఏదైనా న్యాయం చేయాలి మాకు. వెళ్ళి సరిపోచ్చింది కదా, అందుగురించి అనమాట అనుకోవడం అనమాట. మొత్తం శ్రీకాకుళమే వచ్చిన బస్సులు శ్రీకాకుళం అయితే మరి విజయనగరం జిల్లాకి ఎప్పుడు వెళ్తా బస్సులు ఉన్న వాళ్ళందరూ మొత్తం శ్రీకాకుళం విజయనగరం వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే దాదాపు 4 గంటలుగా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా బస్సులు ఆర్టీసీ అధికారులు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు అని చెప్తున్నారు. ఏదైతే సుదూర ప్రాంతాలు హైదరాబాదు, విజయవాడ నుంచి ఇతర ట్రైన్లోని వివిధ మార్గాల్లో విశాఖ చేరుకున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి తమ గ్రామాలకు వెళ్ళుకోవడానికి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కానీ, ఎన్నికల అధికారులు కానీ, లేదంటే జిల్లా యంత్రాంగం కానీ తక్షణమే స్పందించాలి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సకాలంలో స్వగ్రామానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి అయితే అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, ఎన్టీవీ విశాఖపట్నం. రేపటి పోలింగ్ కోసం విచ్చేసిన ప్రయాణికుల తాకిడితో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి బస్సులు కేటాయించడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. గుంటూరులో రద్దీపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎన్నికల ప్రభావం సాధారణ జనజీవనం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళతో బస్టాండ్తో పాటుగా రైల్వే స్టేషన్లో కూడా భారీగా రద్దీ ఏర్పడినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక భారీగా వాహనాలకు సంబంధించి, ప్రైవేట్ వాహనాలకు సంబంధించినటువంటి కొరత కూడా ఏర్పడింది. ఇంకోవైపు రవాణాకు సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా మారిన ఆర్టీసీకి సంబంధించినంత వరకు కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఎన్నికల విధుల నిమిత్తం ఈవీఎంసీకి కానీ, ఎన్నికల స్టాఫ్ని పంపించేందుకు కానీ, రవాణా చేసేందుకు కానీ ఎన్నికల విధుల్లో ఎక్కువగా కేటాయించడంతో ప్రస్తుతం అయితే రవాణాకి కొంత ఇబ్బందికరంగా మారింది. గుంటూరు బస్ స్టేషన్ నుండి పల్నాడు ప్రాంతానికి వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి నుండి ఇదే రకమైనటువంటి పరిస్థితి బస్ స్టాండ్తో పాటుగా రైల్వే స్టేషన్ ప్రధాన రహదారుల మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దూర ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఉన్నపళంగా బస్సులు నిలిచిపోవడం, బస్సులు రాకపోకలకు సంబంధించినటువంటి సమాచారం స్పష్టంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కుటుంబ సమేతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు, వచ్చిన వారు వెళ్ళేటువంటి వాళ్ళతో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో కొంత రద్దీ వాతావరణం కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా బస్సుల కోసం పడిగాపులు కడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎన్నికలు, ఇంకోవైపు బస్సులకు సంబంధించినటువంటి సమస్య తలెత్తింది. రవాణాకు సంబంధించినంత వరకు కూడా దూర ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి వారు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంటి పిల్లలను వేసుకుని ఇతర దూర ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్ స్టాండ్లో పడిగాపులు పడుతున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు ఇంత టైం? ఎన్నికల టైం కదండి, ఒంగోలు వెళ్తున్నాం. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఓటు వినియోగించుకోవడానికి. దాదాపు గంట అవుతుంది వచ్చి, బస్సులో వస్తున్నాయి పోతున్నాయి, సీట్లు ఏమి ఉండట్లేదు. తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఓటు వేయాలి కదా మరి? ఓటు వేయాలి, తప్పదు కదండి, దానికోసం ఈ పాటలండి.
అంటే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఇప్పుడు బస్సులు కూడా వెళ్ళాలండి, ఒంగోలు వెళ్ళాలి. ఇదిగోండి చూడండి చాలా రష్గా ఉంది. మాకు ఇంకా 2 hours పట్టేటట్టు ఉంది. పిల్లలతో ఇబ్బంది అవుతుంది. అవునండి, ఓటు వేయడానికి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఇంకోవైపు వరుసగా సెలవులు కూడా ఇచ్చేశారు. విద్యార్థులతో పాటుగా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది యూత్ కూడా ఉన్నారు. వాళ్ళు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. చెప్పండి, మొదటిసారి మీరు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారా? అంతకుముందు ఎప్పుడన్నా ఓటు వేశారా? ఎలా ఉంది? ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు అలవాట్లేదు కదా, ఫస్ట్ టైం ఇప్పుడు వెయ్యాలి. ఎలా ఉండిద్దో చూడాలి. ఎలా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? చాలా రద్దీగా ఉంది. ఎలక్షన్స్ టైం కదా, ఎక్స్ట్రా బస్సులు వేస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఎంత కష్టాలు వచ్చింది? చాలా ఓటు వేయడం చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. కానీ ఇక్కడ రద్దీగా ఉంటే కొన్ని బస్సులు ఎక్స్ట్రా వేస్తే చాలా హ్యాపీగా వెళ్తారు, జర్నీ ఇబ్బంది లేకుండా జరిగిద్ది. మొత్తం మీద తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఒకవైపు, ఇంకోవైపు వరుసగా సెలవులు కూడా రావడంతో దూర ప్రాంతాలకు వెళ్ళి అయినా సరే ఇటు పరిస్థితులు ఎంత కష్టమైనా పడి ఓటు వేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంకోవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా కూడా కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా ఎలాంటి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని అయినా సరే తమ సొంత ప్రాంతాలకి, గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరీష్, ఎన్టీవీ, గుంటూరు.